హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైల వాల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చి గెస్ చేయండి, వీటితో ఏం చేయబోతున్నానో. అదే అండి, క్యాప్సికమ్తో బజ్జీ వేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళి క్యాప్సికమ్ బజ్జీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. క్యాప్సికమ్ బజ్జీ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి అయితే తీసుకోవాలి. మీరు ఎన్ని బజ్జీలు చేసుకుంటారనేది దాన్ని బట్టి పిండి అయితే తీసుకోవాలండి. ఇలా పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, అదేవిధంగా వాము కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వాము వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా పిండికి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ బజ్జీ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా అయితే తడుపుకోవాలండి బజ్జీ పిండిని. వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి, అంతా ఒకేసారి పోసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటూ పిండి అయితే తడుపుకోవాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కకు పెట్టేసేయాలి. ఈలోపు క్యాప్సికమ్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఇది తొడిమ ఉంటుంది కదా, ఈ తొడిమ అయితే ఇలా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసి చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్ మధ్యలో ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఇదంతా తీసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎన్ని బజ్జీలు వేయాలనుకుంటున్నారో అన్ని పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ క్యాప్సికంలో ఉన్న ఇవన్నీ విత్తనాలు ఇవన్నీ ఎక్స్ట్రా తీసేసి ఇలా నీట్గా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఈ పిండిలో వేసుకొని ఒకటొకటిగా ఇందులో ముంచాలండి. శనగపిండిలో ఇలా క్యాప్సికమ్ మొత్తం మునిగే విధంగా ఇలా డిప్ చేయాలి. ఇందులో చూసారు కదా, ఈ విధంగా డిప్ చేసుకొని కాగిన ఆయిల్లో అయితే వేసుకోవాలండి ఒకటొకటిగా. బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల దాకా బాగా కుక్ అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఫ్రై అయిపోయాయి క్యాప్సికమ్ బజ్జీలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫిలప్ చేయాలి ఇందులో. ఇలా చేయడం వల్ల క్యాప్సికమ్ బజ్జీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని బజ్జీలు ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. క్యాప్సికమ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటాయి. క్యాప్సికమ్తో బజ్జీ సూపర్గా ఉంటుంది. క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంది కదా.
ఇక నేను తిని ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది క్యాప్సికమ్ బజ్జీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. క్యాప్సికమ్ కూడా లోపల ఉడికి పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగా వచ్చింది క్యాప్సికమ్, చాలా బాగుంది బజ్జీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.